ఏంటంటే దేవుని బిడ్డలారా, అందుకోసం దేవుని వాక్యం సెలవిస్తుంది, భూమి మీద ఉన్న నరులే నాకు ఇష్టమైనటువంటి, నాకు శ్రేష్ఠులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నరులను, భూలోకములో ఉన్న నరులు నాకు ఇష్టమైనటువంటి వారు, శ్రేష్టమైనటువంటి వారని దేవుడి హెచ్చరిస్తూ ఉన్నాడు దినమున. అటువంటి శ్రేష్ఠులలో కన్యమరియు మాత్రమే ఆ ప్రాంతంలో, నజరేతు ప్రాంతంలో, ఆ ఊరిలో, ఆ గ్రామంలో, ఆ స్త్రీలలో ఆ ఒక్కతే ఆమె దేవునికి రక్షణ పొందుకుందిగా, పరిశుద్ధాత్మ పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. రెండవదిగా మనం చూసినట్లయితే ఆమె దైవ ప్రత్యక్షతను పొందుతున్నటువంటి స్త్రీ. నజరేతు అనేటువంటి ఊరిలో గాబ్రియేలు దూత ద్వారా మరియా దగ్గరికి దూత వచ్చింది. గాబ్రియేలు దూత దేవుని ప్రత్యక్షతను పొందుకున్నటువంటి స్త్రీ. ఈ నజరేతు అనేటువంటి గ్రామంలో గాబ్రియేలు దూత మరియా దగ్గరకు వచ్చింది, దేవుని ప్రత్యక్షతను పొందుకుంది. ఏమిటంటే దేవుని బిడ్డలారా, నేటి దినాలలో దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని దర్శనాన్ని, దేవుని మహిమను పొందుకోవటానికి కన్యకలలో ఈ కన్యక ఉండటం చాలా విశేషము. ఈ రోజులలో యవనస్తులు ఇష్టం వచ్చినటువంటి ప్రవర్తన చెందుతూ, తిరగరానటువంటి చోట్ల తిరుగుతూ, దేవుని భయభక్తులను కోల్పోతూ, తల్లిదండ్రుల యొక్క భయాన్ని కోల్పోయి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తన చెందుతున్నటువంటి దినాలలో ఈమె మాత్రము దేవుని ప్రత్యక్షతను పొందుతున్నది. అందుకు దేవుని ప్రత్యక్షతను పొందుకోవాలంటే మనం ఏమి చేయాలో తెలుసా? ఆయన సన్నిధిలో కాలము గడిపేవారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో మన జీవితాన్ని త్యాగం చేసేవారిగా ఉండాలా. కాలము గడిపే దేవుని సన్నిధిలో, దేవుని సహవాసములో, దేవుని పాదాలు పట్టుకొని ఆశ్రయించే స్త్రీలుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అటువంటి స్త్రీలలో ఒక స్త్రీ మనకు కనబడుతుంది. లూకాసు సువార్త 2వ అధ్యాయము 36వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. చదువు. మరియు ఆషేరు గోత్రికురాలు పనూయేలు అనేటువంటి కుమార్తె అన్నా అనేటువంటి ఒక ప్రవక్తిని ఉండెను. చాలు. ఈ అన్నా అనేటువంటి ప్రవక్తిని కన్యత్వం మొదలుకొని భర్తతో 7 సంవత్సరాలే సంసారం చేసి భర్త చనిపోయాడు. విధవరాలుగా ఉంటూ ఉంది. ఎక్కడో మూలన కూర్చోకుండా, ఎక్కడో ముసలమ్మ ముచ్చట్లు చెప్పకుండా, సమయాన్ని ఎలా పుచ్చుకోకుండా, ఈ రోజుల్లో ముసలు ఏం చేస్తారు? కుటుంబాల్లో ఉన్నటువంటి అత్త ఏం చేస్తారు? కోడలకి, భర్త అల్లుడికి వైరం పెట్టేవారిగా ఉంటూ ఉంటారు. ఈ ఇరుగు పొరుగు వారికి చిచ్చులు పెట్టేవారిగా ఉంటారు. గొడవలు పెట్టి కుటుంబాలను ఆగమం చేసే స్త్రీలు ఉంటూ ఉన్నారు. కానీ కన్యత్వం మొదలుకొని భర్తతో 7 సంవత్సరాలే సంసారం చేసి, ఎన్ని సంవత్సరాలమ్మా? 84 సంవత్సరాల తన జీవితాంతము దేవుని పాదాలను ఆశ్రయించింది. రేయి పగళ్ళు దేవుని దివారాత్రి కన్నీరు కారుస్తూ దేవుని ప్రత్యక్షత కొరకు ఆమె కన్నులారా చూస్తూ ఉంది. ఈ తిరుమల మనము దేవుని ప్రత్యక్షతను పొందుకోవాలంటే, దేవుని మహిమను మనం పొందుకోవాలంటే ఆయన సన్నిధిలో మన జీవితాలను త్యాగం చేయాలా. ఆయన సన్నిధిలో మన కాలాన్ని, సమయాన్ని హెచ్చించేవారిగా ఉండాలా. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలా. తర్వాత మన ఉద్యోగాలకు, మన పనులకు మన సమయాన్ని ఇవ్వాలా. మొట్టమొదటిగా మనం దేవునికి సమయం ఇచ్చేవారిగా ఉండాలి. ఎక్కడో మూలన కూర్చొని తల్లి దేవుని పాదాలను ఆశ్రయించి దేవుని కొరకు కనిపెట్టుతున్నటువంటి ఈ ఆషేరు గోత్రికురాలైనటువంటి పెనూయేలు యొక్క కుమార్తె
ఇప్పుడు దేవుని ప్రత్యక్షతను పొందుకుంది. అదే 2వ అధ్యాయము 25వ వచనంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, నీతిమంతుడైనటువంటి భక్తిపరుడైనటువంటి ఆదరణ కొరకు కనిపెట్టుకొని చూస్తున్నటువంటి సిమియోను భక్తుడు దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు. దేవుని ప్రత్యక్షతను పొందుకోవాలంటే దేవుని పాదాల దగ్గరికి మనం రావాలి. ఈ కన్య మరియ యవనస్తురాలు ఇష్టం వచ్చినట్టు స్నేహితుల సహవాసం చేయకుండా దేవుని పాదాలను ఆశ్రయిస్తూ తన జీవితం అంతా కూడా దేవుని పాదాలు పట్టుకొని దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నటువంటి తల్లి. అటువంటి సమయములు దేవదూతలు ఆమె దగ్గరకు వచ్చి మరియా అని ఆమెను పిలుస్తూ, చదవ ఒకసారి. దయాప్రాప్తురాల నీకు శుభము. ఏంటి శుభవచనము? దేవుని ప్రత్యక్షత పొందుకుంది. ఏంటి నాకు శుభవచనం? ఏంటమ్మా? ఈ దినమున దేవుని దగ్గర పాదాలను దగ్గర ఆశ్రయిస్తే దేవుని శుభవచనాలను పొందుకుంటావు. దేవుని దర్శనాన్ని చూడగలుగుతావు. దేవుని మహిమను పొందుకోగలుగుతావు. ఆ కాలము గడుపుతున్నటువంటి ఆ కన్య మరియ దేవుని ప్రత్యక్షతను చూసి దేవదూత ఆయన దగ్గరకు వచ్చి ఆమెతో మాట్లాడుతుంది. అమ్మా నీకు శుభము. ఏంటి శుభము? చదవమ్మా. భయపడకము. అమ్మా నువ్వు దేవుని వలన నువ్వు కృప పొందుకున్నావు. ఏంటి ఆ కృప? నువ్వు గర్భము ధరించయ్యో, నాకు పెళ్లి కాలేదు, ప్రధానమే చేయబడి ఉన్నది, పురుషుని ఎరగనటువంటి దాన్ని నేను. ఏంటి నాకు శుభవచనము? ఏంటి నాకు కృప? లోకము చూస్తే ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. నేను గర్భము ధరించడం ఏంటి? ఎంతో భయపడుతూ ఉంది. దేవుని బిడ్డారా, లోకం ఏమనుకున్నా సరే దేవుని ప్రత్యక్షతను పొందుకొని నువ్వు కృప పొందుకునే ధనువుగా ఉండాలా. దేవుని దర్శనాలను కళ్ళారా చూసి దేవుని మహిమను పొందుకునే స్త్రీగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుని ప్రత్యక్షత పొందుకోవటమే కాదు, ఆమె పొందుకుందంటే ఆమె ఏదో పెద్ద అందగత్తని కాదు, ఐశ్వర్యవంతురాలని కాదు, మేడల మీద ఆమె కొనేది కాదు. ఏమి అవసరం లేదు. దేవుని పాదాలను ఆశ్రయిస్తేనే దేవుని ప్రత్యక్షతను పొందుకుంటావు. అయ్యా నేను చూసే కాలం నాకు దయచేయి. నీ దర్శనాన్ని నేను చూడాలా, నీ మహిమని నేను చూడాలి. దేవుని ప్రత్యక్షత. సిమియోను భక్తుడు దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు. అన్నా ప్రవక్తని దేవుని ప్రత్యక్షత పొందుకుంది. ఈ కన్య మరియ కూడా దేవుని ప్రత్యక్షతను పొందుకొని గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఎందుకు తెలుసా? మరియ దేవుని అందగత్తని కాదు, ఐశ్వర్యవంతురాలని కాదు, ఏ మేడల మిత్రులనే కాదు, కానీ మరియ దేవునితో సహవాసము కలిగిన స్త్రీగా ఉన్నది. కన్యకలందరిలో ఇష్టమైనటువంటి జీవితము జీవించకుండా పరిశుద్ధతను కలిగినటువంటి స్త్రీగా మనకి కనబడుతూ ఉంది. ఈ దినమున దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డరా, నోవాహు కాలములో